మా అమ్మకి మిరపకాయ చుట్టూ క్రీమ్ వేసి లండన్ చాక్లెట్ అని ఇస్తే బయటికి ధరవేసి మరీ కొట్టద్దని అస్సలు అనుకోలేదు. అసలు విషయం ఏంటంటే మా అమ్మ ఎప్పటి నుంచో ఊటీ చాక్లెట్స్ తినాలి బాగుంటాయి అని చెప్పేసి 2 days నుంచి అయితే అంటా ఉండింది. దానికి ఊటీ చాక్లెట్స్ ఎందుకు మనమే తయారు చేస్తే పోలేదా అని చెప్పేసి మిరపకాయ చుట్టూ డైరీ మిల్క్ క్రీమ్ పూస్తే ఎలా ఉంటుందో చూద్దామని డైరీ మిల్క్ తీసుకుందాం అని చెప్పి షాప్ కి అయితే వచ్చాము. అలా 2 డైరీ మిల్క్ కూడా తీసుకొని టెర్రస్ మీద కూడా వచ్చాయి. ఈ మిరపకాయ చుట్టూ డైరీ మిల్క్ క్రీమ్ పూసే లోపు మన పేజ్ అయితే 10K ఫాలోవర్స్ దగ్గరలో అయితే ఉంది. అది కంప్లీట్ అవ్వాలంటే మీరు ఫటాఫట్ ఫాలో అయితే చేసేసుకోండి. దానికి మన మిరపకాయ ఊటీ చాక్లెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తీసుకెళ్లి మా అమ్మ ముందు ఊటీ చాక్లెట్ అంటే మా అమ్మకైతే ఫుల్ డౌట్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి లండన్ చాక్లెట్ అని చెప్పి అయితే ఇస్తాను. అలా ఈ చిల్లీ చాక్లెట్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో అయితే 1 hour అయితే పెట్టేశాను. 1 hour అయిన తర్వాత ఈ చాక్లెట్ తీసుకెళ్లి మా అమ్మకైతే ఇచ్చాను. ఇంక చూడండి ఆ మిరపకాయ చాక్లెట్ తినిందో లేదో ఆ కారానికి ఫైర్ అయిపోయి అదే టైంకి మను కూడా కర్ర ఇచ్చేసరికి తప్పించుకోవడానికి లోపల ఉన్నా కొట్టింది, బయటకి వెళ్ళినా కొట్టింది, ఆఖరికి రేకుల షెడ్ పైకి ఎక్కినా కూడా వదలలేదు మా అమ్మ. అంతా పక్కన పెడితే సిగ్గు లేకుండా మొహమాటం లేకుండా ఒక్క మొక్కలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టింది భయ నన్ను. మొత్తానికి ఆ రేంజ్ లో అయితే కోటింగ్ పడింది. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.